హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాటి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి విద్యుత్ ప్రమాదాల గురించి. జాతీయ నేర గణాంకాల సంస్థ NCRB నివేదిక ప్రకారం భారతదేశంలో 2019 సంవత్సరంలో మొత్తం 22,000 విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుంటే 13,000 మంది చనిపోయారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 908, తెలంగాణ నుంచి 725 మంది చొప్పున ఉన్నారు. ఇవి కాక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మరొక 1900 మంది ప్రాణాలు కోల్పోయారు. సగటున రోజుకు 43 మంది విద్యుత్ ప్రమాదాలకు బలైపోతూ ఉన్నారు. వీళ్ళలో అధిక శాతం చేతి వృత్తికారులు, రైతులే ఉన్నారు. మనుషులు మాత్రమే కాదు, మూగ జీవాలు కూడా విద్యుదఘాతాలకు గురి అవుతున్నాయి అన్నట్టుగా కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ యొక్క లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇటీవల గుజరాత్లో ఉన్నటువంటి భరూచ్లో ఆసుపత్రిలో జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు 16 మంది రోగులు, 2 నర్సులు మరణించారు. అంతేకాకుండా నిరుడు ఆగస్టు నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 24 ఆసుపత్రుల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదాల్లో దాదాపు 93 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది కోవిడ్ రోగులే ఉన్నారు. ఈ దుర్ఘటనల్లో ఎక్కువ శాతం గడిచినటువంటి 2 నెలల్లోనే చోటు చేసుకున్నాయి. కరోనా 2వ దశ అనేది విజృంభించడంతో ఆసుపత్రుల మీద ఒత్తిడి అనేది పెరిగింది. వెంటిలేటర్లు, ఏసీలు, ఇతర ఉపకరణాలు రోజంతా పనిచేస్తూనే ఉండటంతో ఆసుపత్రుల్లోని విద్యుత్ వ్యవస్థ మీద ఒత్తిడి అనేది పెరిగి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ విద్యుత్ స్మృతిలోని అధికరణ 517లో సూచించినటువంటి మేర ప్రమాణాలని పాటించకపోవటం కూడా ఈ ప్రమాదాలకి కారణం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఆసుపత్రి నిర్మాణ దశలో ఉన్నప్పుడే ప్రణాళికాబద్ధంగా తీగల వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలి. ప్రధాన సరఫరా తీగలు తప్పనిసరిగా ప్రత్యేక మార్గం ద్వారా మాత్రమే అన్ని అంతస్తులకి చేరాలి. ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు ఎగ్జిట్ పరిస్థితుల్లో కూడా రోగులకు సమీపంలో ఉండకూడదు. ఆపరేషన్ థియేటర్లకి వోల్టేజ్ హెచ్చు తగ్గులు లేనటువంటి ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకోవాలి. క్లిష్టమైనటువంటి రోగులు ఉన్న గదులకి ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అనేది ఉండాలి. అన్ని రకాల పరీక్షా ఉపకరణాలని వాడే తీరు మీద వైద్య సిబ్బందికి తగినటువంటి శిక్షణనివ్వాలి. నిరంతరాయంగా నడిచేటటువంటి ఏసీ, గీజర్ లాంటి వాటితో అధిక లోడ్ పరికరాలని రోజువారీగా తనిఖీ చేయాలి. చాలా ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా విద్యుత్ ఇంజనీర్ అనేది లేకపోవడంతో సమర్థంగా తనిఖీలు అనేవి జరగటం లేదు. ఆసుపత్రుల్లో వాడేటటువంటి చాలా రకాల రసాయనాలు, ఆక్సిజన్, రోగుల చికిత్సలో ఉత్పన్నమయ్యే వ్యర్థాలు, వీటికి తేలికగా మండే గుణం ఉంటుంది. కాబట్టి చిన్నటువంటి నిప్పు రవ్వతో కూడా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యర్థాలని ఆక్సిజన్ సిలిండర్లు, ప్యానెల్ బోర్డుల వద్ద ఉంచకూడదు. కొన్ని చోట్ల హోటళ్లు, ఇతర నిర్మాణాలు, పాత భవన సదుపాయాల్లో వైద్యశాలని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాంటి చోట్ల తీగల వ్యవస్థ ఆసుపత్రుల్లోని ప్రతికూల వినియోగానికి తగినట్టుగా లేకపోవడంతో ప్రమాదాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి. అయితే భారతదేశంలో విద్యుత్ సంస్థలు ప్రతి సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు విద్యుత్ భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తూ ప్రజల్లో మరియు సిబ్బందిలో విస్తృత అవగాహన కల్పిస్తూ ఎందరినో జాగృతం చేస్తూ ఉన్నాయి. పరికరాల తయారీదారులు, విద్యుత్ సంస్థల యొక్క క్షేత్రస్థాయి సిబ్బంది, పరిశ్రమల కార్మికులు, అలాగే వినియోగదారులు భద్రతా ప్రమాణాలని పాటించినట్లయితే ఈ ప్రమాదాలని సులభంగా నివారించవచ్చు అన్నటువంటిది ఈ ఆర్టికల్ అన్నమాట. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఎలక్ట్రిసిటీని మన రాజ్యాంగంలో ఉన్నటువంటి 7వ షెడ్యూల్లో ఏ లిస్టులో చేర్చారు? ఎలక్ట్రిసిటీకి సంబంధించి చట్టాలను చేయటంలో ఎవరికి అధికారం ఉంటుంది? 7th షెడ్యూల్లో 3 లిస్టులు అనేవి ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి స్టేట్ లిస్ట్, రెండవది సెంట్రల్ లిస్ట్, మూడవది కాంకరెంట్ లిస్ట్. ఈ ఎలక్ట్రిసిటీ అన్నటువంటిది లిస్ట్ 3 లేదా కాంకరెంట్ లిస్ట్లో భాగంగా ఉంది, అంటే ఒక సబ్జెక్ట్గా ఉంది. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్కి అథారిటీ, అలాగే దీని మీద లాస్ అంటే చట్టాలను చేసేటటువంటి పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విద్య మరియు ఉద్యోగాల్లో మరాఠాలకి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించటం రాజ్యాంగ విరుద్ధం అనేసి సుప్రీంకోర్టు సంచలనాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. అలాగే మరాఠా వర్గానికి 16% కోటా అనేది అనుచితం అన్నట్టుగా కొందరు విద్యావేత్తలు మరియు సామాజిక కార్యకర్తలు అభ్యంతర పెట్టడంతో సుమారు 2 ఏళ్లుగా ఈ అంశం అనేది న్యాయస్థానాల చుట్టూ తిరుగుతోంది. 2019 జూన్లో మరాఠాల కోటా మీద సానుకూలంగా స్పందించినటువంటి బాంబే హైకోర్టు
గైక్వాడ్ కమిషన్ సిఫారసుల ప్రాతిపదికన ఉద్యోగాల్లో 13%, విద్యా సంస్థల్లో 12% రిజర్వేషన్లను తగ్గించాలి అన్నట్టుగా నిర్ధారించింది. అయితే దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు అసలు అన్ని రిజర్వేషన్లను కూడా కొట్టివేయటం జరిగింది. 1992 నాటి ఇందిరా సాహ్ని కేసులో రిజర్వేషన్లను 50% పరిమితిని నిర్ధారించడాన్ని మళ్ళీ తిరిగి పునఃసమీక్షించటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మాసనాన్ని మళ్ళీ నియమించాల్సినటువంటి అవసరం అనేది లేదు అన్నట్టుగా తేల్చి చెప్పటం జరిగింది. అలాగే 50% గరిష్ట పరిమితిని మించి విధిగా రిజర్వేషన్లను కట్టబెట్టాల్సినటువంటి అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి అన్నట్టుగా బాంబే హైకోర్టు కానీ లేదా గైక్వాడ్ కమిషన్ కానీ ధృవీకరించలేకపోయాయి అన్నటువంటి వ్యాఖ్యల్ని చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని చెప్పినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏది? 1992 సంవత్సరంలో వచ్చినటువంటి ఇందిరా సాహ్ని కేసులో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 50% మించి రిజర్వేషన్ల గురించి. మరాఠాల్ని బీసీగా గుర్తించి మహారాష్ట్ర ప్రభుత్వం 2016 సంవత్సరంలో వాళ్ళకి 16% రిజర్వేషన్లను కల్పించింది. దీంతో మహారాష్ట్రలో మొత్తం రిజర్వేషన్లు 52% నుంచి 68% పెరిగాయి. దీంతో కొంతమంది బాంబే హైకోర్టుని ఆశ్రయించారు. బాంబే హైకోర్టు విద్యారంగంలో 13%, ఉద్యోగాల్లో 12% పరిమితం చేస్తూ తీర్పును వెలువరించింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా మొత్తం 16% రిజర్వేషన్లనే కొట్టివేయటం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఆర్టికల్ చూడండి, క్వశ్చన్ చూడండి. మరాఠాల్ని బీసీలుగా గుర్తించి మహారాష్ట్ర ప్రభుత్వం 2018లో వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్లను కల్పించింది? ఎంత శాతం? 16% రిజర్వేషన్లను కల్పించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గత వారం చైనా ప్రయోగించినటువంటి లాంగ్ మార్చ్ 5B అనేటటువంటి రాకెట్ అన్నమాట. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రత్యామ్నాయంగా చైనా తమ కోసం ప్రత్యేకంగా టియాన్హే అన్నటువంటి పేరు మీద ఒక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలి అన్నట్టుగా ఒక ప్రాజెక్ట్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ టియాన్హే నిర్మాణం కోసం గత గురువారం లాంగ్ మార్చ్ 5B అన్నటువంటి రాకెట్ని ప్రయోగించింది. అంతరిక్ష కేంద్రం నిర్మాణం కోసం తీసుకెళ్లినటువంటి కొంత సామాగ్రిని ఈ రాకెట్ కక్షలో ప్రవేశపెట్టి దాని యొక్క పని అయిపోజేసింది. తర్వాత ఆ రాకెట్ శకలాలు పొరపాటున మరొక తాత్కాలిక కక్షలోకి చేరాయి. అలా నియంత్రణ కోల్పోయినటువంటి ఆ శకలాలు అక్కడి నుంచి భూమి వైపుకు వేగంగా దూసుకువస్తూ ఉన్నాయి. భూ వాతావరణంలోకి ఇవి ప్రవేశించగానే రాకెట్కి సంబంధించినటువంటి కొన్ని శకలాలు మండిపోయినప్పటికీ కూడా కొన్ని చిన్న శకలాలు మిగిలి ఉండవచ్చు అన్నట్టుగా నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఈ శకలాలు ప్రధానంగా సముద్రంలో పడచ్చు అనేసి ఎక్కువ మంది నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. న్యూయార్క్, మాడ్రిడ్, బీజింగ్, చిలీ, న్యూజిలాండ్ లాంటి దేశాలు ప్రదేశాల్లో పడేటటువంటి ప్రమాదం లేకపోలేదు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇటీవల చైనా ప్రయోగించినటువంటి ఏ రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమి మీద జనావాసం ఉన్న ప్రదేశాల్లో దీని శకలాలు పడచ్చు అనేసి అంచనా వేస్తూ ఉన్నారు. ఏ రాకెట్? లాంగ్ మార్చ్ 5B రాకెట్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలో పరీక్షించినటువంటి ప్రతి నలుగురిలో ఒకరికి COVID-19 సోకింది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. గత 24 గంటల్లో నిర్వహించినటువంటి పరీక్షల్లో 24.80% పాజిటివిటీ రేటు అనేది పెరిగింది అన్నట్టుగా ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ఒక్క రోజులోనే దాదాపు 3,82,000 కేసులు నమోదైతే 3,700 మరణాలు అనేవి సంభవించాయి. ప్రస్తుతం 2వ దశ కరోనా వ్యాప్తి అనేది తీవ్రంగా ఉంది కాబట్టి మళ్ళీ 3వ దశ కూడా ఖచ్చితంగా వస్తుంది అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సాంకేతిక సలహాదారు చెప్పటం జరిగింది. అది ప్రారంభమయ్యే సమయాన్ని ఖచ్చితంగా చెప్పలేము, ముందు రాబోయే దశల్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. దానికి తగినటువంటి జాగ్రత్తలు, టీకాలు వైరస్ మీద ఒత్తిడి పెంచుతాయి. వీటి నుంచి తప్పించుకోవటానికి కొత్త రూపాన్ని సంతరించుకునేందుకు అది ప్రయత్నిస్తుంది. కాబట్టి కొత్త వైరస్లకు తగినట్టుగా టీకాల్లో మార్పులు తీసుకురావటం తప్పనిసరి అన్నట్టుగా చెప్పటం జరిగింది. టీకా నిరోధకను పొందేటటువంటి వైరస్ రకాలన్నింటినీ కూడా గుర్తిస్తూ మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రజలందరూ కూడా మాస్కులు ధరించటం, భౌతిక దూరాన్ని పాటించటం, చేతుల్ని పరిశుభ్రం చేసుకోవటం తప్పనిసరి అన్నట్టుగా చెప్పారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. మన దేశంలో ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేట్ ఎంతగా ఉంది? 24.80% ఉంది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి విద్యార్థులు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా సిబిఎస్ఈ సిలబస్ని ప్రవేశపెడుతున్నాము అన్నట్టుగా ఏపీ పాఠశాల విద్యాశాఖ అనేది ప్రకటించింది. మొత్తం ఏపీ రాష్ట్రంలో 44,639 పాఠశాలలు ఉంటే వీటిలో దశల వారీగా సిబిఎస్ఈ బోర్డుకు అనుసంధానిస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి 2024-25 ఏడాదిలో 10వ తరగతి విద్యార్థులు సిబిఎస్ఈ విధానంలో సిబిఎస్ఈ సిలబస్లో ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసేలాగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులకి ఆంగ్ల మాధ్యమంలో ఈ బోర్డు ద్వారా పరీక్షల్ని నిర్వహించే సామర్థ్యాన్ని పెంపొందిస్తారు. 3, 5, 8 తరగతుల విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. అలాగే ఏపీలో ఉన్నటువంటి 73% పాఠశాలల్ని ప్రభుత్వమే నడుపుతోంది. ఈ 2 ఏళ్లలో దాదాపు 6,13,000 మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఇందులో 4 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు. సిబిఎస్ఈలో దేశంలో విద్యా సంస్థలతో పాటు 26 దేశాల్లోని 25,000కు పైగా పాఠశాలలు అనుబంధంగా ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఏ సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలను ఆంగ్ల మాధ్యమంలో సిబిఎస్ఈ విధానంలో నిర్వహిస్తాము అన్నట్టుగా ప్రకటించారు. 2024-25 సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇజ్రాయెల్లో ఏర్పడినటువంటి రాజకీయ ప్రతిష్టంభన గురించి. ఇజ్రాయెల్లో రాజకీయ ప్రతిష్టంభన అనేది జరుగుతోంది. దేశ అధ్యక్షుడు విధించినటువంటి గడువులోగా నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో అక్కడి ప్రధాని బెంజామిన్ నెతన్యాహు విఫలమయ్యారు. దీంతో ఆయన ప్రధాని పీఠం నుంచి దిగిపోయే అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ పార్లమెంట్లో మొత్తం 120 సీట్లు అనేవి ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకి 61 మంది సభ్యుల మద్దతు అనేది అవసరం. మార్చిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ లభించలేదు. నెతన్యాహు నేతృత్వంలోని లీకుడ్ పార్టీ అన్నది 30 సీట్లు గెలుచుకొని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గాను నెతన్యాహుకు ఆ దేశ అధ్యక్షుడైనటువంటి రూవెన్ రివ్లిన్ కొంత గడువుని ఇవ్వటం జరిగింది. ఇతర పార్టీల నేతలతో జరిపినటువంటి చర్చలు విఫలమవుతూ ఉండటంతో ప్రస్తుతం బెంజమిన్ నెతన్యాహు చేతులెత్తేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడి వద్ద అశక్తత అనేది వ్యక్తం చేయటం జరిగింది. దాని తర్వాత ప్రతిపక్ష నేత అయినటువంటి యెయిర్ లపిడ్ని రివ్లిన్ ఆహ్వానించటం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆయనకి 4 వారాల గడువుని ఇవ్వటం జరిగింది. లపిడ్కి చెందినటువంటి యష్ అటిడ్ పార్టీ అన్నది ఎన్నికల్లో 17 సీట్లను దక్కించుకుంది. అయితే ఇప్పటికే 56 మంది ఎంపీల మద్దతును కూడగట్టినట్టు తెలుస్తోంది. లపిడ్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే మళ్లీ ఎన్నికల్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్లో గత 2 ఏళ్లలో 4 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇజ్రాయెల్లో ఏర్పడినటువంటి రాజకీయ ప్రతిష్టంభన గురించి వివరించండి అన్నప్పుడు దీని గురించి మనం రాస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేపాల్లో రాజకీయ సంక్షోభం అనేది ముదిరిపోతోంది. ప్రస్తుతం ప్రధాని కేపీ శర్మ ఓలీ సర్కార్కి అక్కడ ఉన్నటువంటి నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ, ఇది మావోయిస్ట్ సెంటర్కి సంబంధించింది, దీని యొక్క మద్దతుని ఉపసంహరించుకుంది. ఆ పార్టీ అధినేత అయినటువంటి పుష్పకమల్ దహాల్ ప్రచండ అధికారికంగా ఈ ప్రకటన చేశారు. లాంఛనంగా లేఖని కూడా పార్లమెంట్ అధికారులకు సమర్పించారు. దీంతో ప్రతినిధుల సభలో ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినట్లు అవుతుంది. ప్రభుత్వమే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది, దేశ సార్వభౌమత్వానికి విఘాతం కల్పించేలా చర్యలకు పాల్పడుతోంది అన్నట్టుగా ఈ పార్టీ ఆరోపించింది. అయితే ఈ నెల 10వ తేదీన సభా విశ్వాసాన్ని కోరతాను అన్నట్టుగా ప్రధాని కేపీ శర్మ ఓలీ 2 రోజుల క్రితం ప్రకటించారు. అంతలోనే ఈ పరిణామం అనేది చోటు చేసుకుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఇటీవల నేపాల్లో కేపీ శర్మ ఓలీ సర్కార్కి మద్దతును ఉపసంహరించుకున్నటువంటి పార్టీ ఏది? ఏ పార్టీ? నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రజా రక్షణ బలగం అన్నటువంటి పేరుతో మయన్మార్లో ఒక సైన్యం ఏర్పాటు అనేది జరిగింది. మిలిటరీ దాడులు మరియు హింస నుంచి సామాన్య ప్రజల్ని రక్షించటమే తమ యొక్క ప్రజా రక్షణ బలగం ప్రధాన లక్ష్యం అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ప్రస్తుతం పౌర ప్రభుత్వాన్ని కూల్చి అక్కడ పరిపాలన సాగిస్తున్నటువంటి మిలిటరీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ప్రజా రక్షణ బలగం అనేటటువంటి నూతన సైన్యం అనేది అవతరించింది. ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నటువంటి జాతీయ ఐక్య ప్రభుత్వం అన్నది ఈ సైన్యం ఏర్పాటుని అధికారికంగా ప్రకటించింది.
సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఇప్పటికే కాచిన్ స్వతంత్ర సైన్యం, కారెన్ నేషనల్ యూనియన్ లాంటి తిరుగుబాటు దళాలు పోరాడుతూ ఉన్నాయి. తాజాగా ప్రజారక్షణ బలగం కూడా ఏర్పాటు కావటంతో మిలిటరీ ఘర్షణలు మరింత తీవ్రమయ్యేటటువంటి అవకాశాలున్నాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రజారక్షణ బలగం పేరుతో ఇటీవల మయన్మార్లో సైన్యం ఏర్పాటును గురించి అధికారిక ప్రకటన చేసింది ఎవరు? జాతీయ ఐక్య ప్రభుత్వం అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్-19తో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నటువంటి బాధితులకు ఇస్తున్నటువంటి టొసిలిజుమాబ్ ఔషధాన్ని మన దేశంలో తయారు చేయటానికి హైదరాబాద్కి చెందినటువంటి ప్రముఖ ఔషధ కంపెనీ హెటెరో ఫార్మా అనేది సిద్ధమవుతోంది. ఈ ఔషధం మీద మన దేశంలో క్లినికల్ పరీక్షల్ని నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలి అన్నట్టుగా సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్కి దరఖాస్తు చేసుకుంది. అనుమతి లభించినటువంటి వెంటనే క్లినికల్ పరీక్షల్ని నిర్వహించి ఈ ఔషధాన్ని తయారు చేయడానికి అవసరమైనటువంటి సన్నాహాలని ఇది చేపట్టుతుంది. అలాగే స్విస్ సంస్థ అయినటువంటి రోష్ అన్నటువంటిది కోవిడ్-19 చికిత్సలో వినియోగించేటటువంటి ఒక మిశ్రమ ఔషధాన్ని మన దేశంలో అందించబోతోంది. కసిరివిమాబ్ అలాగే ఇమ్డెవిమాబ్ అనేటటువంటి ఔషధాల మిశ్రమాన్ని విక్రయించడానికి రోష్కి మన దేశంలో ఉన్నటువంటి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేది అత్యవసర అనుమతిని ఇచ్చింది. ఇది ప్రస్తుతం పరిశోధనలో ఉన్నటువంటి ఔషధం. దీన్ని యాంటీబాడీ కాక్టైల్ ఔషధంగా భావిస్తారు. అమెరికాలో ఔషధ నియంత్రణకి తాము అందించినటువంటి సమాచారం, అలాగే ఐరోపా యూనియన్లో కమిటీ ఫర్ మెడిసినల్ ప్రోడక్ట్స్ ఫర్ హ్యూమన్ యూజ్ అభిప్రాయం కారణంగా భారతదేశంలో దీనికి తమకి అత్యవసర అనుమతి లభించింది అన్నట్టుగా రోష్ వివరించింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. టొసిలిజుమాబ్ ఔషధం మీద మన దేశంలో క్లినికల్ పరీక్షల్ని నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలి అనేసి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ని కోరినటువంటి సంస్థ ఏది? ఏ సంస్థ? హెటెరో ఫార్మా సంస్థ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా వైరస్ వ్యాప్తి గురించి. దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 3 నెలలకు ఒక వైరస్ రకం అధికంగా వ్యాప్తిలో ఉంటుంది. అప్పటి వరకు బలంగా ఉన్నటువంటి వైరస్ క్రమంగా కనుమరుగై కొత్త కోవిడ్ వైరస్ రకం మళ్ళీ వస్తోంది. రూపాంతరం చెందుతున్నటువంటి కోవిడ్ వైరస్లు కేసులు పెరగడానికి కారణమవుతూ ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. తొలి దశ ఉధృతిలో ప్రధానంగా 3 రకాల వైరస్లు వ్యాప్తిలో ఉండగా రెండవ దశలో ఒకటి కనుమరుగై మరొకటి అధిక వ్యాప్తికి కారణమవుతోంది. ఒక్కొక్క రకం 3 నుంచి 6 నెలల వరకు ప్రభావాన్ని చూపిస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, మొదట్లో A3I అన్నటువంటిది తొలి కోవిడ్ కేసు లాస్ట్ ఇయర్ మార్చ్లో నమోదైంది తెలంగాణలో. అప్పుడు A3I అన్నటువంటి రకానికి చెందిందనమాట. భారత్కి సమీపంలో ఉన్నటువంటి ఆసియా దేశాల నుంచి ఇది ఇక్కడికి పాకింది. దాదాపు 3 నెలల పాటు ఇది వ్యాప్తిలో ఉంది. మార్చిలో A2A, A3, A3I, B1, B4 అలాగే A1A వైరస్లు ఉన్నా కూడా ఎక్కువగా A3I రకం వ్యాప్తిని గుర్తించారు. ఏప్రిల్ వరకు ఇది కనిపించింది. అప్పటి వరకు అంతర్జాతీయ వ్యాప్తిలో ఉన్నటువంటి రకాలకి ఇది భిన్నంగా కనిపించింది. దాని తర్వాత 2020 ఏప్రిల్ 4వ వారం నుంచి A2A అన్నటువంటి రకం మొదలైంది. 3 నెలల్లోనే ఇది పూర్తిగా విస్తరించింది. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కూడా A2A రకం అనేది ఎక్కువగా వ్యాపించింది. అప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ రకం వైరసే ఎక్కువగా వ్యాప్తిలో ఉంది. మన దేశంలో కూడా ఇదే విస్తరిస్తోంది అన్నట్టుగా అప్పుడు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే తర్వాత జూన్ 2వ వారం తర్వాత ఈ వైరస్ వ్యాప్తి అనేది పెద్దగా ఉండట్లేదు అనేసి చెప్పటం జరిగింది. దాని తర్వాత N440K అన్నటువంటిది తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో సెప్టెంబర్లో కోవిడ్ దశ గరిష్ట స్థాయికి చేరినటువంటి సమయంలో N440K రకం వైరస్ అనేది ఎక్కువగా వ్యాప్తిలో ఉంది. అప్పటి వరకు ఉన్నటువంటి A2A, A3I వ్యాప్తి అనేది క్రమంగా తగ్గిపోయింది. ఈ రకం వైరస్ A2A కన్నా 10 రెట్లు, A3I కన్నా 1000 రెట్ల అధిక ఇన్ఫెక్షన్కి గురి చేస్తుంది అన్నట్టుగా కొన్ని అధ్యయనాలు తెలిపాయి. జనవరి వరకు దీని ప్రభావం కల్పించగా మార్చి నుంచి ఇది కనుమరుగవుతూ వస్తోంది. అప్పటి నుంచి కూడా B1617 అన్నటువంటిది దాని యొక్క అంటే కరోనా 2వ దశ ఉధృతి అనేది మొదలైనప్పుడు B1617 రకం అనేది వ్యాప్తిలోకి వచ్చింది.
ఇండియన్ వేరియంట్ డబుల్ మ్యూటెంట్గా పిలిచేటటువంటి B1617 అన్నది మహారాష్ట్రలో కేసుల పెరుగుదలకి కారణమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రాంతాల్లో ఈ వైరస్ అనేది కనిపిస్తోంది. మరొక 2 నెలలు ఈ వైరస్ ప్రభావం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రస్తుతం మన దేశంలో వ్యాప్తిలో ఉన్నటువంటి కరోనా 2వ దశ వైరస్ రకం పేరేమిటి? ఏ రకం? B1617 అన్నటువంటి రకం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత ఆర్థిక వ్యవస్థ యొక్క రికవరీ మరియు రుణ వసూళ్లకి కోవిడ్-19 2వ దశ విజృంభణ అనేది విఘాతంగా మారచ్చు అన్నట్టుగా S&P అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 11% మేర వృద్ధి సాధించవచ్చు అన్నట్టుగా మార్చిలో ఏదైతే పేర్కొందో, ఇప్పుడు మే నెలలో గనక కేసులు ఎక్కువగా ఉంటే ఆ వృద్ధి అనేది 9.8% తగ్గచ్చు. కేసుల సంఖ్య తీవ్రమై జూన్లో గరిష్ట స్థాయిలకు కనుక చేరితే జీడిపి వృద్ధి అనేది 8.2% పరిమితం కావచ్చు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాకుండా భారత్ రేటింగ్ని స్థిర అంచనాతో BBB- S&P అనేది ఉంచింది. భారత బ్యాంకులకి ఇంకొన్ని చిక్కులు అనేవి వస్తాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. స్థూల NPAలు 11 నుంచి 12% కొనసాగొచ్చు అనేసి అభిప్రాయపడింది. రీసెంట్గా RBI కూడా 12.5% ఈ సంవత్సరం ఆర్థిక వృద్ధి రేటు ఉంటుంది అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎంత శాతం మేర వృద్ధి సాధిస్తుంది అని S&P అంచనా వేసింది. 8.2% నుంచి 9.8% లోపు ఏదైనా కూడా, అంటే కరోనా యొక్క తీవ్రతను బట్టి ఈ రెండింటిలో ఏదైనా కూడా వృద్ధి సాధించే అవకాశం ఉంది అన్నట్టుగా S&P అంచనా వేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బడ్జెట్లో ప్రతిపాదించినట్టుగా IDBI బ్యాంకులో వ్యూహాత్మకమైనటువంటి పెట్టుబడుల ఉపసంహరణ, యాజమాన్య నియంత్రణ బదిలీకి కేంద్ర మంత్రివర్గం అనుమతులు ఇచ్చింది. IDBI బ్యాంకులో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి LICకి కలిసి దాదాపు 94% పైగా వాటా ఉంది. అయితే ఇందులో 49% వాటాతో LIC అన్నది ప్రస్తుతం IDBI బ్యాంకులో యాజమాన్య నియంత్రణ కలిగి ఉంది. కేంద్ర ప్రభుత్వం LIC ఎంత మేర వాటాలు విక్రయిస్తాయి అనేటటువంటి విషయాన్ని RBIతో సంప్రదించిన తర్వాత నిర్ణయిస్తారు అన్నట్టుగా చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి IDBI బ్యాంక్ని ఈ ఏడాది మార్చిలో RBI అన్నది ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ లేదా సత్వర దిద్దుబాటు కార్యాచరణ అంటాము, PCA అనేసి. దీని జాబితా నుంచి కొన్ని షరతులతో IDBI బ్యాంకు బయటపడింది. 2017లో కూడా ఈ జాబితాలోకి బ్యాంకుని RBI చేర్చింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. IDBI బ్యాంకులో ప్రైవేటీకరణకి కేంద్రం ఆమోదించినటువంటి నేపథ్యంలో IDBI బ్యాంకులో కేంద్రానికి LICకి కలిపి ఎంత శాతం వాటా ఉంది? 94% వాటా కేంద్రానికి మరియు LICకి IDBI బ్యాంకులో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అనేది పేదలకి అండగా నిలుస్తోంది. గ్రామాల్లో పని కావాల్సినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా పనులను కల్పిస్తోంది. ఏపీలో రోజుకు దాదాపు 31 లక్షల మంది ఈ పథకంలో పనులకు హాజరవుతున్నారు అన్నట్టుగా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. వలసలు ఎక్కువగా ఉండేటటువంటి విజయనగరం, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లోనే అత్యధిక మంది ఉపాధి హామీ పథకంకు హాజరవుతూ ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు, అంటే సుమారు నెల రోజుల వ్యవధిలోనే ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు 751 కోట్ల రూపాయలని వేతనాల రూపంలో చెల్లించారు. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గురించి వివరించండి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్ట్ అంటాము. దీన్ని 2005వ సంవత్సరంలో తీసుకొచ్చారు. దీని కింద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి వర్క్ గ్యారంటీ ప్రోగ్రామ్స్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రోగ్రామ్ అన్నట్టుగా మనం చెప్పచ్చు. దీని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి 100 డేస్ ఎంప్లాయ్మెంట్, అంటే 100 డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని ప్రతి ఫినాన్షియల్ ఇయర్లోనూ కూడా అడల్ట్ మెంబర్స్ ఎవరైనా కూడా రూరల్ హౌస్ హోల్డ్స్లో మేము పని చేయాలి అనుకుంటున్నాము అంటే తప్పకుండా వాళ్ళకి 100 రోజుల పని దినాన్ని కల్పించాలి. అది కూడా అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ అయినా కావచ్చు, పబ్లిక్ వర్క్ రిలేటెడ్ అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ని ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దీన్ని, అంటే రైట్ టు వర్క్ అన్నటువంటి దాన్ని ఒక లీగల్ రైట్గా తీసుకురావటం జరిగింది. దీని కింద మినిమం వేజెస్ యాక్ట్ 1948 కింద వీళ్ళకి మినిమం వేజెస్ని ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. అందులో 1/3 ఉమెన్కి కేటాయించారు. ఈ స్కీమ్ని డిమాండ్ డ్రివెన్ స్కీమ్గా తీసుకురావటం జరిగింది.
దీని కింద గ్రామానికి సంబంధించినటువంటి రూరల్ అడల్ట్ ఎవరైనా కానీ మేము వర్క్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పినటువంటి 15 రోజుల లోపల అతనికి వర్క్ చూపించాలి. లేదు అంటే అతనికి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. ఇది మాత్రమే కాదు, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ప్లానింగ్ మరియు ఇంప్లిమెంటేషన్ అనేవి దీన్ని చేయటం జరుగుతుంది. అంతేకాకుండా దీని కింద దాదాపు అన్ని వర్క్స్ని కూడా 50% వర్క్స్ని అక్కడ ఉన్నటువంటి గ్రామ సభనే రికమెండ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ టైం కరోనా 1లో లాక్డౌన్ విధించినప్పుడు కూడా గ్రామాల్లో ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారానే చాలామంది ఎంప్లాయ్మెంట్ని పొందారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఈ కరోనా విపత్తులో కూడా ఉపాధిని కల్పిస్తున్నాము అన్నట్టుగా ఈ ఆర్టికల్లో ఇవ్వటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఫినాన్సింగ్ అనేది సరిగ్గా జరగట్లేదు, వేజెస్ని సరిగ్గా ఇవ్వటం లేదు, అంటే డిలే అనేది జరుగుతోంది. ఈ 15 డేస్ ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా పాటించటం లేదు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంత ఎఫెక్టివ్ రోల్ని ప్లే చేయట్లేదు. అలాగే ఇన్కంప్లీట్ వర్క్స్ అనేవి లార్జ్ నెంబర్లో ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా సెవరల్ ఇష్యూస్ అనేవి దీనికి ఉన్నాయి. అంటే ఫేక్ జాబ్ కార్డ్స్ని క్రియేట్ చేయటం, అంటే ఎక్కువ వేరే నేమ్స్తో క్రియేట్ చేసి ఎంట్రీస్ని మిస్ చేయటం, అలాగే జాబ్ కార్డ్స్ని ఇవ్వటంలో డిలే చేయటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ప్రస్తుతం ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్నాయి. దానికి సంబంధించి మెజర్స్ తీసుకోవాలి. అటు షార్ట్ టర్మ్ గాను ఇటు లాంగ్ టర్మ్ గాను మెజర్స్ తీసుకోవాలి. సోషల్ ఆడిట్ని నిర్వహించాలి. అలాగే MGNREGAని మిగిలినటువంటి స్కీమ్స్తో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ ఇండియా ఇనిషియేటివ్, స్వచ్ఛ భారత్ అభియాన్ లాంటి వాటితో కలపాలి. గ్రామ పంచాయతీస్కి అడెక్వేట్ రిసోర్సెస్ని, పవర్స్ని కల్పించాలి. దాని ద్వారా వాళ్ళకి వర్క్ ఇవ్వటం, వర్క్ ఆన్ డిమాండ్ అన్నటువంటి దాన్ని క్రియేట్ చేయాలి. పేమెంట్స్ అన్నటువంటి దాంట్లో డిలే చేయకుండా చూసుకోవాలి. ఇది మాత్రమే కాకుండా అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, మాస్క్లు, వాటర్, సోప్, శానిటైజర్, ఇలాంటి వాటిని ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళకి వర్క్ సైట్లో ప్రొవైడ్ చేయాలి. అలాగే లోకల్ బాడీస్ ప్రొయాక్టివ్గా వర్క్ చేసి వాళ్ళని మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని క్వారంటైన్లో ఉంచడం, ఇలాంటివన్నీ చేయాలి. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ ప్రతి విలేజ్లో కూడా పబ్లిక్ వర్క్ని ఎన్ష్యూర్ చేసేలాగా చర్యలు అనేవి తీసుకోవాలి. ఇలాంటివన్నీ చేసినప్పుడే ప్రజలు ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క ఫలాన్ని సరిగ్గా అందుకోగలరు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విశ్వగురువు రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి. ఈయన గురించి చెప్పుకోవటానికి 3 మైలురాళ్ళు అనేవి ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అందులో ఒకటి వచ్చేసి 1911లో రాసినటువంటి జనగణమన జాతీయ గీతం, రెండవది వచ్చేసి గీతాంజలి గేయ సంకలనం, మూడవది వచ్చేసి 1921లో శాంతినికేతన్లో విశ్వభారతి విద్యాలయాన్ని స్థాపించటం. ఈ 3 కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ జీవన శైలిలో చెప్పుకోవాల్సినటువంటి 3 మైలురాళ్ళు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ విశ్వభారతి విద్యాలయాన్ని 1951వ సంవత్సరంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మార్చారు. 1905వ సంవత్సరంలో ఠాగూర్ రాసినటువంటి నా బంగారు బాంగ్లానే ప్రస్తుతం బంగ్లాదేశ్ తన యొక్క జాతీయ గీతంగా స్వీకరించింది. దాంతో ప్రపంచంలో 2 దేశాల జాతీయ గీతాలను రాసినటువంటి ఏకైక వ్యక్తిగా ఠాగూర్ చరిత్రలో నిలిచిపోయారు అన్నట్టుగా ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. విశ్వగురువు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి ఏ గేయ సంకలనానికి నోబెల్ బహుమతి లభించింది? ఏ గేయ సంకలనం? గీతాంజలి. గీతాంజలిని ఎప్పుడు రాశారు? 1913వ సంవత్సరంలో. దీనికి నోబెల్ బహుమతి అందుకున్నారు. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మున్సిపల్ స్కూళ్ళని తయారు చేస్తూ ఉన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా 10వ తరగతి విద్యార్థుల్ని పూర్తి స్థాయిలో పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ఈ లెర్నింగ్ వైపుగా ఇక్కడ వెళ్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసులు చేపట్టడం ఇదే తొలిసారి. ముందుగా 5 మున్సిపాలిటీల్లో 10వ తరగతి విద్యార్థులకి ఆన్లైన్ తరగతుల్ని ప్రారంభించారు. వచ్చే వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 125 మున్సిపాలిటీల్లోనూ కూడా వీటిని అమలు చేయబోతున్నారు. దీని ద్వారా దాదాపు 32,000 మందికి ప్రయోజనం కలుగుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఇటీవల మున్సిపల్ స్కూళ్లలో ఈ లెర్నింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి జస్టిస్ ప్రఫుల్లా చంద్రపంత్ని ఏ సంస్థ తన యొక్క యాక్టింగ్ చైర్పర్సన్గా నియమించుకుంది? ఏ సంస్థ? జాతీయ మానవ హక్కుల కమిషన్ NHRC అన్నది NHRC సభ్యుడైనటువంటి జస్టిస్ PC పంత్ని తన యొక్క అధికారిక చైర్పర్సన్గా నియమించినట్టు తెలిపింది.
ఇవాటి క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో అమెరికా తాత్కాలిక రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.